ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవత దేవుడు ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయమును సహకారాన్ని మనకు అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో వీగురమే మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు కనుక ఆయన సన్నిధిలో చక్కనటువంటి పరిచర్య మరి ప్రతిరోజు ఉదయము అలాగే సాయంత్రము చక్కనటువంటి రీతిలో పరిచర్య చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి సమయంలో మనం యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మరి రాత్రికాల సమయంలో మనం వినబోతున్నాం జైతల్లి, అలాగే నేర్చుకోబోతున్నాం కనుక చక్కగా మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో, ఆయన ఏ విషయాల్ని మనకి నేర్పించబోతున్నారో మనము నేర్చుకోవడానికి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మరి ఆయన దేవుని యొక్క భవిష్యత్తు సంకల్పం ఏ రీతిగా వ్రాయబడిందో, ఆయన ఆలోచనలు ఇక్కడ ఎలా ఉన్నాయో, ఆయన సంకల్పం ఏ రీతిగా ఉన్నదో మరి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారాగా వ్రాయబడినటువంటి మరి ఆ మాటలు మనం చదువుకుందాం, నేర్చుకుందాం. దేవుని గురించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ నేటి పరిచర్యలో ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రార్థన చేసుకుని నేటి దినపు పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకుని తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి వేగురమని తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చేయించుకుని తండ్రి. ఇదిగోండి తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి యెషయా గ్రంథంలో తండ్రి 61వ అధ్యాయాన్ని చదువుతుండగా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానం ప్రవహించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ నగర్లో ఉన్న స్థానిక సంఘాన్ని దీవించి కాచి కాపాడుతుంది. వాటిలో ఉన్న మీ పరిస్థితులందరినీ దీవించి కాచి కాపాడుతుంది. ఇటు రీతిగా తండ్రి చిన్న ప్రజలు తప్పు పర్వసం మనం ఆడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వేతనం పర్వ తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పర్తన ఉన్నత మామకే వెళ్ళదు సూచించుకున్నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగురమే తండ్రి మీ లేఖల బాగా చదివిన భాష నీకు ఎంత ఉన్నదండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా తండ్రి 61వ అధ్యాయం చదువుతున్నగా సౌండ్ తిండి కానీ ఏంటంటే గుర్తుపడ అవుతుంది మరొకరు రాసుకుని ఏంటంటే రాత్రి కాల సమయంలో తండ్రి మీ ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చిన తండ్రి భూసిన బివాలని కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. 2 సంఘాల సేకలను దీవించండి తండ్రి. నూతనంగా సరస్సు సేకలు అందరినీ దీవించండి తండ్రి. ఈ లేని బిడ్డలు అందించాలి కాలిన వారికి దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రాంతంతో పొరపని పెట్టుకుంటే ప్రార్థన ఏ కృష్ణంలో అడుగుతున్న భర్తని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మహోన్నతుడు అయిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహాయంతో, శక్తితో తండ్రి మీ పరిశుద్ధ సన్నిధిలో కూడుకున్న ప్రభా మిమ్మల్ని నాయన ప్రార్థించుకునేటువంటి మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి నేటి పరిచర్యను బట్టి నాయన మిమ్మల్ని మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి నీ పిల్లలు ఇరువురు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాలు తెచ్చండి. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారికి అనుగ్రహించండి. ప్రార్థన ద్వారాగానైనా నీ బిడ్డలు అనేకమైనటువంటి వాటిని పొందుకొనుటకు సాధించగలుగుటకు నాయన ఇది ఒక వారధిగా వారి జీవితాల్లో అనుగ్రహించుటకు మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ. మరి యొక్క సమయంలో ఓదూరులో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మరి ఓదూరు సంఘము తండ్రి అనేక సంఘాలకి నాయన సూచనలుగా సాదృశ్యంగా ఈ క్రీస్తు సంఘాన్ని తండ్రి ఈ ప్రాంతంలో మీరు నిలబెట్టు ప్రభావ. అనేక ప్రాంతాలకి నాయన మరి రక్షణ సువార్తను చేరవేసేటువంటి ఒక చక్కటి నాయన తండ్రి వారధిగా నాయన, అలాగే తండ్రి మరి మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం తండ్రి. ఆకాశమంత ఎత్తులో ఓదూరు సంఘం ఈ రోజునైనా ప్రపంచ దేశాల్లోనైనా విస్తరించడానికి మీరు ఎంతగానో కృపను అనుగ్రహించారు. అలాగే తండ్రి ఓదూరు సంఘం పురస్కరించుకుని నాయన ఈ 40 సంవత్సరాల వ్యవధిలో నాయన వైఎస్ఆర్ నగరాల్లో ఉన్నటువంటి ఒక సంఘాన్ని ఆత్మీయంగా కన్నది ప్రభా. ఆ సంఘము నాయన నూతనంగా నాయన మీలో కట్టబడుతూ ఇదిగో ఆధ్యాత్మికంగా వారు నాయన భక్తి విషయంలో, విశ్వాస విషయంలో ఎదుగుచున్నారు ప్రభా. ఆ సంఘాన్ని కూడా కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి.
ఈ 2 సంఘాలలో పరిచర్య చేస్తూ సేవలు అందిస్తూ ప్రభావ ఉన్నతంగా జీవిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో బలహీనులు ఉన్నారు నాయన, రోగులు ఉన్నారు తండ్రి, అవసరతలో ఉన్నవారు ఉన్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, వేదనలో ఉన్నవారు ఉన్నారు తండ్రి, బ్రతుకు జీవితం నాయన ఇబ్బందికరంగా గడవని పరిస్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను మీ సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని పొందుకోవడానికి నాయన నీ బిడ్డలు విశ్వాసం ముందు నమ్మకం ఉంచడానికి మీ సహాయాలు తెచ్చండి నాయన. 2 సంఘాలు వాక్యాలను విత్తుతున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులుగా ఉంటూ నూతనంగా నాయన శిక్షణ పొందుతున్నటువంటి, తర్ఫీదు పొందుతున్నటువంటి, ట్రైనింగ్ అవుతున్నటువంటి యువ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారి పరిశుద్ధతతోనూ వారి ఆత్మశక్తితోనూ నింపబడడానికి సహాయాలు తెచ్చండి. మీ కాడిని వారు ఎత్తుకుంటున్నారు ప్రభు. మీ కాడి ఎంత విలువైనదో, లోకములో ఉంటే నాయన తండ్రి ప్రమాదమని, నాయన మీలో ఉంటే ప్రధానమని నీ బిడ్డలు తెలుసుకునగలటకు వారికి జ్ఞానాన్ని నాయన తండ్రి, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి. వారి సమయాన్ని అంతా ఇచ్చిన ఆయన ప్రభు, వారు జ్ఞానాన్ని తండ్రి, బుద్ధిని సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, ఇలా నాయన ఈ 2 సంఘాలు నాయన వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ ప్రభు, అనేకులకు నాయన ప్రశంసించబడేలాగా, అనేక సంఘాలు ప్రోత్సహించబడేలా 2 సంఘాలను దీవించమని, ఆశీర్వదించమని, సంఘాలను కాస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, కాపాడమని వేడుకుంటూ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని మేము నాయన చదువుకున్నాం ప్రభు, నేర్చుకున్నాను తండ్రి. ఆ మాటలను ఇదిగో నాయన నేటి పరిచర్యలో నా బిడ్డలతో పాటు కలిసి పంచుకుంటూ ప్రభు, మా ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. మీకు మరి మేము పెంపొందించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా మీ సహాయంతో, మీ యొక్క ఆత్మతో, మీ యొక్క శక్తితో మమ్మల్ని నింపండి, నడిపించండి. విలువైన సమాచారం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రభా. ఆ మాటల పట్ల ఈరోజు మాకు విశ్వాసం లేదు కనుకనే కార్యాలు జరగట్లేదు కనుక నాయన, కార్యాలు జరగాలంటే తండ్రి నేటి అధ్యాయం మాకు ఏ రీతిగా సూచనగా ఉందో, ఛాయగా ఉందో ప్రభా, వాటిని నమ్మి అనేక బలమైనటువంటి కార్యాలు మేము చూడగలుగుటకు, వీలు కుదిరితే చేయగలుగుటకు మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ, నేను ఈ యొక్క కార్యక్రమాలు వింటూ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధుల్ని మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మనవులతో కూడిన ప్రార్థన మీకు సమర్పించి మేము పొందుకున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. చాలా సంతోషం వచ్చు బాబు. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మనము నేడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలుగా చదువుకుందాం. ఓకేనా మోష బాబు? అయితే ముందుగా ఈ 61వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ 61వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు మనకి ఈ 56వ అధ్యాయం నుంచి సుమారు 66వ అధ్యాయం వరకు మరి బబులోను చెర తర్వాత వ్రాయబడినటువంటి అధ్యాయాలు అన్నమాట ఇవి. మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? జైతెల్లి బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యోధా వారు బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. అలా చెరలోనికి పంపించింది ఎవరు? దేవుడే. మరలా అక్కడి నుంచి తిరిగి రప్పించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు తిరిగి వచ్చినటువంటి వారికి నిరాశలో ఉన్నారు, వారు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఓదార్చడానికి యెషయా గారి ఈ మాటలన్నింటినీ వారికి ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించినటువంటి మాటలే పరిశుద్ధాత్ముడు మనకు వ్రాయించి పెట్టాడు. ఇప్పుడు ఈ మాటలు మనం చదువుతున్నాం. ఓకేనా? ఇది 61వ అధ్యాయ నేపథ్యం. ఓకేనా? 56 నుంచి 66 అధ్యాయాల వరకు బబులోను చెరలో నుంచి తిరిగి వచ్చిన వారి కొరకు వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఓకేనా ముషబాబు? బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన వారి కొరకు వ్రాయబడినటువంటి మాటలు. ఏమంటే యోధా చెరసాల్లో బాధపడి తిరిగి వచ్చారు, కానీ వాళ్ళకి ఏమున్నాయంటే కష్టాల్లోనే ఇంకా వారు ఉన్నారు. బబులోని చెరలో నుంచి వచ్చారు కానీ వారికి ఇంకా బాధలు, కష్టాల్లోనే ఉన్నారు. కనుక ఈ సందర్భంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన ప్రజలను ఆశతో పునరుద్ధానం మరియు విమోచన వాగ్దానాన్ని చేస్తున్నాడు అనమాట. దేవుడు తన పిల్లలకి వాగ్దానం చేస్తున్నాడు, మీరు కష్టాల్లో ఉన్నారని, బాధల్లో ఉన్నారని మీరు దిగులు పడకండి, మిమ్మల్ని నేను ఎంత గొప్పగా దీవించబోతున్నాను అని చెప్పడానికి సూచనగా ఛాయగా మరి అధ్యాయం మనకి కనబడుతుంది.
ఓకేనా మోషి బాబు. ఇక ఈ అధ్యాయంలో మాట్లాడే వ్యక్తి ఎవరైనంటే ఈ అధ్యాయంలో ఎక్స్పెషలీ ఈ 21వ అధ్యాయంలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనంటే దేవుని చేత అభిషేకింపబడిన వారని, అనగా మెస్సియా యేసు క్రీస్తుల వారిని సూచిస్తుంది. ఈ అధ్యాయంలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరినైనా యేసు క్రీస్తుల వారిని గురించి ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. ఇది ఇక క్రొత్త నిబంధన, ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని నెరవేర్పులు ఇక్కడ ఈ భాగంలో మనకు కనపడుతున్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్పబడినటువంటి ఆ లేఖనాలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిగా మనకు కనపడుతుంది. ఇది ఈ అధ్యాయ నేపథ్యం అన్నమాట. ఓకేనా. దీని గురించినటువంటి పరిపూర్ణ వివరణలోకి వెళ్దాం. ఓకే. ఇక ఈ నేపథ్యంలోనే భాగంగా ఒక్కసారి మనం లూకా సువార్త 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఈ సందర్భంలో ఒకసారి అక్కడికి వెళ్ళి మనం మాటలు ముగించుకుందాం. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము మీరు చూడు చేతులు నేను చదువుతాను. ఒక్కొక్క మాట చదువుదాం. లూకా సువార్త ఒకసారి మనము 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను. ఇప్పుడు చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిందంట. ఆయన ఎవరో చూద్దాం. ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ 21వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియాలి. ఆ వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడింది. ఎక్కడ? లూకా సువార్తలో రాయబడింది. ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును, ఆయన గ్రంథమును విప్పగా. ఏమని రాయబడింది అక్కడ? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించును. చూడాలన్నమాట. తర్వాత చెరలోనున్న వారికి ఏటట? విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హెచ్చరము ప్రతిదండనకును అని నన్ను ఆయన పంపి ఉన్నాడు. ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడి ఉన్న చోటు ఆయనకు దొరుకును. 20వ వచనం. ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తీరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినని వారితో చెప్పెను. ఇక్కడ ఈ భాగాలు ఇప్పుడు మనం చదవం కదా, ఈ భాగాలన్నీ ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? వీరుగుడు యేసుక్రీస్తుల వారు. ఇక్కడ లూకా సువార్తల్లో యేసుక్రీస్తుల వారు చదువుతున్నారు. ఏనా? యేసుక్రీస్తుల వారు చదువుతున్నప్పుడు ప్రవక్త మొదటి మాటలో మనం చూడండి, ఇది ఒకసారి 17వ వచనం చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఎవరి చేతికి ఇవ్వబడింది? యేసుక్రీస్తుల వారి చేతికి ఇవ్వబడింది అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఆదివారం ఆరాధనలో ఇప్పుడు నేటి పాఠం కొరకు లేఖన భాగాన్ని చదువుతారు ప్రియులు. ప్రసాద్ గారు వచ్చి అని దొరబాబు మాట్లాడతాడు కదా. ఇక్కడ కూడా మణికుమార్ అన్నయ్య కూడా మాట్లాడుతూ ఇప్పుడు లేఖన భాగాల్ని మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు వీరేంద్ర బాబు వచ్చి చదివి వినిపిస్తారంటారు కదా. అలా లేఖన భాగాలను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఆ రోజు ఆరాధనలో ఉంటే, విశ్రాంతి దినంలో ఉంటే ఆయన చేతి కూడా ఏమి ఇచ్చారట? యెషయా గ్రంథాన్ని ఇచ్చారట. 17వ వచనం చూడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను, ఆయన గ్రంథమును విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుడికి ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గురుడి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హెచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఈ మాటలను చదివాడు అనమాట విశ్రాంతి దినాన్న. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి మాటలు చదివాడు ఆయన? యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకోబోతున్న అధ్యాయంలో రాయాల్సినటువంటి మాటల్ని ఇప్పుడు యెషయా గారి కాలం ఎక్కడ, యేసుక్రీస్తు వారి కాలం ఎక్కడ? సుమారు 100 సంవత్సరాలు అనమాట. 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు చదువుతున్నారు ఈ మాటల్ని. అప్పుడు ఆయన ముఖాన్ని చూసారట వాళ్ళందరూ కూడా. సమాజంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ మాటలు ఫలించునుగాకని చెప్పారు యేసుక్రీస్తుల వారు. అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి అధ్యాయము, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అధ్యాయాన్ని దేవుడు ఎక్కడ నెరవేర్చాడు? లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారి ద్వారాగా నెరవేర్చారు. ఇది ఈ అధ్యాయ నేపథ్యం. ఓకేనా మోషి బాబు? కనుక ఇప్పుడు ఈ సారాంశాన్ని చూద్దాం. ఈ 61వ అధ్యాయ సారాంశాన్ని మనం చూసినప్పుడు మొదటి 3 వచనాలు సారాంశాన్ని చూసుకుని లేఖన భాగాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా?
మొదటగా సారాంశం 1-3 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, యేసు క్రీస్తుల వారి అభిషేకము, ఆయన పరిచర్య మనకి కనబడుతుంది అనమాట. 3 వచనాలు ఏం కనబడుతుంది జయతల్లి? యేసు క్రీస్తుల వారి అభిషేకము, అలాగే వారి పరిచర్య మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని చెప్తున్నాడు. ఏముందట ఆయన మీద? ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా ఆత్మ ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మీద ఉందని యెషయా గారు మాట్లాడుతున్నారు. ఇది మీకు రాగడ దినాల్లో బాగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు ఇప్పుడే అర్థమవుతుంది ఒక మాట ఈ సందర్భాన్ని బట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? యెరూషలేం కంటే ప్రతి సంవత్సరము 3 పర్యాయాలు యెరూషలేము దేవాలయాన్ని వీళ్ళు దర్శించాలి. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వీళ్ళు ఉన్నటువంటి దావీదు పట్టణానికి, దావీదు పురానికి దూరం కనుక వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండేటువంటి వారు అనమాట. అలా ప్రయాణం చేసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుల వారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు లేరు. బిడ్డ కనబడబోయేసరికి వీళ్ళ ప్రయాణం తిరిగి చూసుకుని వచ్చేస్తుంటే వీళ్ళు కనబడకపోయేసరికి వీళ్ళు వెళ్ళి వెతికితే ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఉండి అక్కడ బోధకులను ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారి వయసు ఎంత? అక్షరాల 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకి బోధకులతో ఏం చేస్తున్నాడు ఆయన? ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. అంటే అంత వివేచనా శక్తి ఆయనకి ఎలా వచ్చింది? ఆయనకి ఆత్మ సహాయం ఉంది గనక. నేడు మీకు కూడా అలాంటి ఆత్మ సహాయం ఉంటుంది. మోషబాబుకు ఇప్పుడు వయసు ఎంత ఆయన? 12 12 జరుగుతుందా? వెరీ గుడ్. అయితే నీకు కూడా ఈ మాటలో అవగాహన అవుతాయి, అర్థమవుతాయి. ఎందుకనంటే నిన్ను కన్నప్పుడు నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవుని కొరకు ప్రార్థన చేసినటువంటి తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కనుక, నేను లేకపోయినా ఒకవేళ మీ అమ్మగారు ప్రార్థన చేసి ఉంటారు కనుక నువ్వు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడుగా దేవుని యొక్క మాటల అవగాహనలోనికి రావాలి, అర్థం చేసుకోవడానికి రావాలి. ఎవరైనా వాక్యం చెప్పగానే అది నాకు ఒక ఆలోచన ఉందన్నటువంటిగా రావాలి. మీరు చూడండి, ఇందాక ఆటలాడుకుంటూ న్యాయాధిపతుల గ్రంథం ఎన్ని అధ్యాయులు, రూతు గ్రంథం ఎన్ని అధ్యాయులు, ఇలా మీరు ముచ్చటించుకుంటూ ఉంటుంటే ఎప్పుడైనా ఎవరైనా టకాలను ప్రశ్న ఇస్తారనుకోండి, అలా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగలరు. ఉదాహరణకి యోబు గ్రంథం ఎన్ని అధ్యాయులు అని పాఠం చెప్పినప్పుడు ఎవరన్నా అడిగారు అనుకో, ఆల్రెడీ మన కుటుంబ ప్రార్థనలు ఇవి నేర్చుకున్నాం కనుక మీకు ఒక అవగాహనకు వస్తూ ఇక్కడి నుంచి మనం దాన్ని ముగించేసుకుందాం. అంటే ఇక్కడ 12 సంవత్సరాల వయసుకి ఒక అవగాహన వచ్చింది కదా, ఇప్పుడు మీకు కూడా ఒక అవగాహనకు వస్తుంది. నిరంతరం వాక్యంలో సాధన చేయగలిగినట్లయితే. నేటికి ఇప్పటికీ నాకే కొన్ని మాటలు ఇంకా రాలేదు, ఇంకా నేర్చుకుంటున్నాను నేను కూడా. నా వయసుకి ఎంత సమయం పడితే మరి మీ వయసుకి ఇంకెంత సమయం పడుతుంది? అలాగని మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా రుద్దకపోతే వాక్యంలో మీరు ఎదగలేరు. అందుకు కొంతగా దేవుని బాధ్యతలో కొంతగా ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఇక మనం పాఠంలోనికి వెళ్ళిపోతాం. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నదని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఇక మనం చూడగలిగితే ప్రత్యేకమైనటువంటి కార్యాల కోసము నియమింపబడినటువంటి వారే ఆత్మను పొందుకున్నటువంటి వారు. ఆత్మను పొందుకున్న వారందరూ కూడా దేని కొరకు? కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కొరకు నియమింపబడ్డారనమాట. ఆత్మను పొందుకున్న వారందరూ కూడా. ఉదాహరణకి సంసోను గారు ఉన్నారు. సంసోను గారిని యెహోవా ఆత్మ ప్రేరేపించగానే ఆయన ఏం చేశాడు? గాడిద ఎముక పట్టుకుని, గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపాడు. ఇంకా ఏం చేశాడు ఆయన? సింహాన్ని బొబ్బరించుకుంటూ వస్తున్నటువంటి సింహాన్ని 2 పాయలుగా చీల్చాడు. కారణం ఏంటంటే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించింది కనుక. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారో వాళ్ళందరినీ విడిపించడానికి ఇతడు యోగ్యుడని చెప్పడానికి 1000 మందిని మొదటిగా విజయాన్ని సాధించాడు. తర్వాత సింహాన్ని 2గా చీల్చగలిగాడు. అంటే ఇంతటి సామర్థ్యం ఈయనకు ఉందని చెప్పడానికి దేవుడు అలా చూపించాడు, సూచనగా, ఛాయగా. అలా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించింది కనుక. ఇలా దైవ గ్రంథాన్ని మనం పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న వారందరూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కొరకు నియమింపబడినటువంటి వారిగా మనకి సెలవిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాల కొరకు యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఆత్మను పొందుకోవడం అనేటువంటిది జరిగింది. ఆత్మను పొందుకున్నటువంటి భక్తులందరూ కూడా గొప్ప కార్యాలు చేశారు. పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు ఆత్మను పొందుకున్నారు. ఆయన డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు. ఏలియా గారు వెళ్ళిపోతూ ఆ ఆత్మని మరలా ఎలీషా గారికి ఇచ్చారు. 2 ఆత్మను పొందుకున్నాడు ఆయన. 2 ఆత్మను పొందుకుని ఏలియా గారు 1 అద్భుతం చేస్తే ఆయన 2 అద్భుతాలు చేసి చూపించాడు. ఎలీషా గారి 24 అద్భుతాలు సుమారుగా,
ఏలియా గారు 12 అద్భుతాలు అనుకుంటే రెట్టింపు 2 ఆత్మను పొందుకున్నాడని. అంటే ఆత్మను పొందుకున్నటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాల కొరకు నియమింపబడినట్టుగా మనకి కనబడుతుంది. కనుక ఇదే ఆత్మను దావీదు కూడా పొందుకున్నాడు. ఇదే ఆత్మను దావీదు కూడా పొందుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలించాడు. అనేక రాజ్యాల మీద యుద్ధాలను చేసినట్టుగా, విజయాన్ని సాధించినట్లుగా ఈ ఆత్మను పొందుకున్న వారి జీవితాలు మనకు కనబడుతున్నాయి. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాటలో అంటాడు, నీవు పంపిన వాడికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తున్నావు అంటాడు. కొలత లేదట ఆత్మకి. పాత నిబంధన గ్రంథాలు 1, 2 ఆత్మలు మనకు కనబడుతున్నాయి, 2 పాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి నూతన నిబంధన గ్రంథంలో ఆత్మను పొందుకున్నటువంటి వారు, అప్పుడు అపోస్తులందరూ ఆత్మను పొందుకున్నారో ఎంత గొప్ప కార్యాలు చేశారు. వారు వెళ్తుంటే నీడ పడుతుంటేనే మనుషులు స్వస్థపరిచారు. వారికి చేతులకి తగిలినటువంటి వస్త్రాలని తాకితేనే వీళ్ళకి స్వస్థత వచ్చేసేది. నడికట్లు ముడితేనే స్వస్థత వచ్చేది. అంటే అంతటా ఆత్మశక్తిని వారు పొందుకున్నారు. అలాగే ఇప్పుడు నేడు కూడా ఇలాంటి ఆత్మశక్తిని మనం కూడా పొందుకుంటున్నాం, ప్రత్యేకింపబడడానికి, దేవుని కార్యాలు చేయడానికి. ఇప్పుడు కూడా మనం ఆత్మను పొందుకున్న వాక్యం ద్వారాగా ఇదిగో దేవుని కార్యాలు మనం ఒక భాగాన్ని మనం చేస్తున్నాం. దీంట్లో పాటలు పాడేవారు ఉన్నారు, బైబిల్ చదివేవారు ఉన్నారు, బైబిల్ని విడమర్చి చెప్పేవారు ఉన్నారు, దీంట్లో స్కాలర్స్ ఉన్నారు, ఏమంటే పండితులు ఉన్నారు. చాలామంది ఎలాంటి పరిచర్య చేసి అనేక రకాలుగా దేవుని యొక్క మాటలని ఇతరులకి ప్రకటిస్తున్నారు. అంటే ఆత్మను పొందుకున్న వారు ప్రత్యేకింపబడతారో వారు కొన్ని కార్యాల కొరకు నియమింపబడతారని చెప్పడానికి ఇది సూచనగా ఉంది. ఇక సువార్త ప్రకటించడము, దీనులకు, బీదలకు, విరిగిన హృదయం గలవారిని ఏమంటే స్వస్థపరచడము ఈ పరిచర్య యొక్క ముఖ్యోద్దేశంగా మనకు కనబడుతుంది అనమాట. మొదటి 3 వచనాల్లో. ఇక విడుదల మరియు ఆదరణ, ఏమండి బందీలుగా, ఖైదీలుగా, దుఃఖపడినటువంటి వారికి ఆదరణ ఇస్తున్నటువంటి మాటలుగా ఈ మొదటి 3 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? యెషయా గ్రంథము మొదటి 3 వచనాలు మనం లేఖన భాగాలు చదువుకుందాం. ఓకేనా మోషి బాబు? మొదటి వచనం ఏమని రాయబడింది చదువుతారా? నేనే చదవాలి కదా. ఓకే, లేఖన భాగాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ ఈయన మీదకి వచ్చిందట. అంటే ఆత్మ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలు చేయడం కొరకు ఈయన మీదకి ఆత్మ వచ్చింది. ఓకేనా? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను. అంటే ఎవరు అభిషేకించారట? దేవుడే అభిషేకించాడు. ఈ అభిషేకము మనకి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల కొరకు దీన్ని కూడా ఉపయోగించారు. ఆత్మని ఉపయోగించారు. ఆత్మతో పాటు అభిషేకం పొందినటువంటి తర్వాత ఆత్మ కూడా వారికి అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి వారిని అభిషేకించడానికి ఏం చేసేవారు తెలుసా? ఇశ్రాయేలు మీద ఇతడు రాజు అని చెప్పడానికి ప్రవక్త వచ్చి అభిషేకం చేసేవాడు. ఎవరు వచ్చి అభిషేకం చేసేవారు? నాయన ప్రవక్త. ఒకసారి ఉదాహరణకి మనకి దావీదు గారు ఉన్నారు కదా. దావీదు గారు ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలకి రాజు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి అతను రాజుగా నియమించడానికి ఇతను ఏం చేశాడనంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త. ఓకేనా? ఈ ప్రవక్త గారు ఏం చేశారంటే యెషై, ఎక్కడ ఈ యెషయా గ్రంథం యెషై కాకుండా దావీదు గారి తండ్రి ఎవరు? మోషే బాబు యెషై గారు. ఆయన దగ్గరికి వెళ్తే తన కుమారులందరినీ పిలిపించుకొచ్చారు. దేవుడు వీళ్ళెవరిని కోరుకోలేదు, ఇంకా నీకు పిల్లలు ఎవరున్నా కడసారి కూడా ఒక ఆయన ఉన్నాడు అనగానే ఆయన పిలిపించాను. కానీ దావీదు గారు రాగానే దావీదు తల మీద ఏం చేశాడు? అది ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు నూనె పోసి ఆయన మీద అభిషేకించారు. అంటే ఒలీవ నూనె దీన్ని ప్రత్యేకించి తల మీద వేసి అభిషేకించి ఇతను ఇశ్రాయేలందరికీ రాజుగా నియమించబోతున్నాడని. దీనికి సూచన ఏంటంటే పట్టాభిషేకం జరుగుతూ ఉండేది తర్వాత కాలాల్లో. ముందు అభిషేకం జరిగింది, తర్వాత ప్రమాణ స్వీకారం అనగా పట్టాభిషేకము జరుగుతూ ఉండేటువంటిది. ఈయన రాజు అని. ఇశ్రాయేలులు మనకి యెరూషలేముకి పస్కాని ఆచరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఆయన కూడా ఏం చేస్తారు? ఇశ్రాయేల్ రాజు వస్తున్నాడు, ఆయనకి జయము జయము, యూదుల రాజు జయము, శుభమని యేసుక్రీస్తుల వారిని మరి ప్రజలందరూ కూడా అక్కడ ఈత చెట్లను అవి ఖర్జూరపు మట్టలను పట్టుకుని యేసుక్రీస్తుల వారికి జయము 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 అని మనకి మత్తయి సువార్తల్లో కనపడుతుంది ఈ భాగం. ఓకేనా? అంటే అభిషేకం అనేటువంటిది మనకి ఈ రీతిగా కనబడుతుంది. ఒకసారి మనము అక్కడ జయము జయము అని అరిసినప్పుడు మనకి అని కేకలు వేసినప్పుడు అక్కడ మనకి ఏం కలుగుతుందంటే ఆయన రాజును చేశారు అన్నట్టు విధానం కదా. ఇలాగే అభిషేకం అని అనగానే ఏంటనంటే రాజులని ప్రవక్తలు అభిషేకం చేస్తూ ఉండేటువంటి వారు.
అండ్ అలాగే ఇంకా మనం ముందు కాలానికి వెళ్ళి ఇక్కడ ఈ అభిషేకం ఎక్కడి నుంచి ప్రారంభం ఉందని మనకి కొంత లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎక్కడ కనబడుతుంది అంటే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు మోషే గారు అన్నగారు ఎవరు? అహరోను గారిని వారి కుమారుల్ని నా కొరకు ప్రత్యేకించి వారిని నువ్వు అభిషేకించని దేవుడు చెబుతాడనమాట మోషే గారికి. అప్పుడు మోషే గారు ఏం చేస్తారని అంటే అహరోను గారిని వారి కుమారుల్ని ఇరువురిని కలిసి మరి మోషే గారు అభిషేకిస్తున్నట్లుగా మనకి 28వ అధ్యాయం నిర్గమకాండం 41వ వచనంలో మనకి ఈ సందర్భాలు కనబడతాయి. అంటే అభిషేకం అనేటువంటిది అది ప్రత్యేకింపబడినది. అది ప్రవక్తల ద్వారాగా రాజులకి కొంతమందికి దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఒక మాటను మనం చదువుదాం. ఈ అభిషేకం గురించి మనం తెలుసుకునే ప్రయత్నాలు చేసే ముందుగా ఒకసారి మనము ఒక మంచి మాటను మనం చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథము, అంటే అభిషేకం గురించి మనకు అర్థమైంది కదా అభిషేకం గురించి. ఇప్పుడు ఒకసారి కీర్తనల గ్రంథము దేవుడు మరి యేసుక్రీస్తుల వారిని ముందుగానే నిర్ణయించుకున్నాడని మనం చెప్పడానికి, యేసుక్రీస్తుల వారిని దేవుడు ముందుగానే ఆయన్ని పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడని చెప్పడానికి ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము ఎలాగైనా తీసావా? 45వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 6-7 వచనాలు చదువుదాం. ఓకే. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఏం చేశాడనమాట? దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు నీ సహోదరులందరికంటే. ఇంకా ఈ మాటను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలనంటే ద్వితీయోపదేశకాండంలో దేవుడు మోషే గారితో అంటాడనమాట. ఏమని అంటాడు తెలుసా? నీ వంటి ఒక ప్రవక్తను నేను నీలో నుంచి, నీ ప్రజల్లో నుంచి నేను ఒక ఆయన్ని పుట్టిస్తాను, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన కొరకు ఒకసారి ద్వితీయోపదేశకాండం తీస్తావా? ఇది ఇలా వదిలే, మరొకసారి నేను చదువుతుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ఇలా ఇచ్చే 17వ వచనం నేను చదువుతాను కొన్ని మాటలని. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో అక్కడ మోషే గారి ద్వారాగా దేవుడు అంటాడు ఒక మంచి మాటను మనం చదువుతాం. 17వ వచనం, 17 17. మరియు యెహోవా నాతో ఎట్లనను, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. ఎవరి కొరకు పుట్టిస్తాడట? నీ వంటి ఒక ప్రవక్త. ఆయనే ఎవరనంటే యేసుక్రీస్తుల వారు. అంటే ఇక్కడ ప్రవక్తగా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఓకేనా? ఈ ప్రవక్త ఏం చేశాడట? అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించిన అంతయు యావత్తును అతడు చేయనని వారితో చెప్పెను. అతడు నా నామమును చెప్పగా నా మాటలు వినని వారిని గురించి విచారణ చేయదని అంటున్నాడు. అంటే నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అంటే మోషే లాంటి ప్రవక్తను ఒక ఆయన పుట్టిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తగా ఒక ఆనంద తైలముతో ఏం చేశాడు? ఆయన్ని అభిషేకించాడు. ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు మరొక మంచి మాట మనం కూడా చూద్దాం. ఒకసారి లోకాసువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఒకసారి లోకాసువార్త 3వ అధ్యాయము, లోకాసువార్త కంటే ఒకసారి మనము కీర్తన గ్రంథానికి వెళ్దాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 110, 4. ఓకే, జైతల్ని వెళ్ళబట్టుకో. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వదిలేనా, నేను తీసుకుంటాను. వదిలే 110, 4వ వచనం చదువుదాం.
మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. నీవు నిరంతరము యాజకుడివై. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఎలా కనబడుతున్నారు? మనకి ప్రవక్తగా కనబడుతున్నారు, ఒక యాజకుడిగా కనబడుతున్నాడు, అభిషేకం పొందిన వారిగా ఆయన మనకి కనబడుతున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? మనం ఇందాక అనుకున్నాం కదా, ఈట మాట లోకా సువార్త 3:21 ఒకసారి చదువుదాం. అంటే ఆయన నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు లోకా సువార్త 3:21 చదువుదాం మనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఏం చేసినారు మోషే బాబు? పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించును ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం ధరించుకున్నారో? ఆత్మను ధరించుకున్నారు, ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు ఆత్మను పొందుకున్న వారందరూ ఎందుకు పొందుకుంటున్నారు? ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు ఆత్మను పొందుకుంటున్నారు. కనుక ఆయన అభిషేకం పొందాడు, యాజకుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, ఆయన పరిచర్య చేసేవారిగా ఉన్నారు అని మనం లేఖన భాగాలను బట్టి చదువుకున్నాం కదా. ఒకసారి దీనిని ఇంకా మనం దీన్ని ఇంకా బాగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అపోస్తుల కార్యాలు 10:38 కూడా చదువుతాం. అపోస్తుల కార్యాలు నువ్వు చేసాడు, తమ్ముడు తీశాడు కదా. అపోస్తుల కార్యాలు 10:38 చదువుతాం ఒకసారి. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనది. దేవుడు యేసుక్రీస్తుల వారిని ఏం చేశాడట? ఆయన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననిది. అంటే ఎన్నిసార్లు యేసుక్రీస్తుల వారిని దేవుడు అభిషేకించాడో చూడండి. ఎలాంటి అభిషేకము మనకు కూడా రావాలి. ఇప్పుడు మనకి ఒక మాట కీర్తనల గ్రంథంలో కనపడుతుంది. ఏమనో మాట తెలుస్తుంది? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకము నేను త్రోసివేయుకుందునుగాక. ఇప్పుడు అభిషేకం ఎలా ఉన్నప్పుడు మనకి నీతిమంతులు మనల్ని కొడుతూ ఉంటారు, అనగా వాక్యం ద్వారాగా, వాక్యం అనేటువంటి బెత్తముతో మనల్ని సరిచేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అట్టి అభిషేకాన్ని మనం ఏం చేసుకోకూడదు? త్రోసి వేసుకోకూడదు. ఈరోజు మన దైవ సేవకులు బిఎల్ రాజు గారు అనేకులకి సేవకులకి శిక్షణ తరగతిని, ట్రైనింగ్ క్లాసుని ఇస్తున్నారు. ఆయన ఆ ట్రైనింగ్ క్లాసులో ఒకవేళ మనం ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన మనకు గద్దిస్తూ ఉంటుంటారు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఆ అభిషేకాన్ని త్రోసి వేసుకోకూడదు. త్రోసి వేసుకుంటే ఇంకా మనం ప్రత్యేకింపబడిన వారు కాము, పరిచర్య కూడా మనము చేయలేము. కనుక ఈ అభిషేకాన్ని మనం ఏం చేయకూడదు? ఎప్పుడు త్రోసిపుచ్చుకోకూడదు. కొన్ని సందర్భాల్లో నాకు అలా అనిపిస్తూ ఉంటుంటుంది. కొన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ కాలేని పక్షంలో అరే ఈరోజు నేను దేవుడు నాకు ఇస్తున్నటువంటి అభిషేకాన్ని నేను ఏం చేసాను? ఇప్పుడు త్రోసిపుచ్చుకున్నానని ఆత్మ నన్ను ఏం చేస్తూ ఉంటుంటుంది? గద్దిస్తూ ఉంటుంటుంది. మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంటుంది అంటే విమర్శిస్తూ ఉంటుంటుంది. ఏందయ్యా దొరబాబు నీ భక్తి, ఏందయ్యా నీ విశ్వాసం అని నన్ను, నాలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుందంటే గద్దిస్తూ ఉంటుంది. కనుక మనం అభిషేకాన్ని ఇప్పుడు కూడా ఏం చేసుకోకూడదు? చేతుల్ని త్రోసిపుచ్చుకోకూడదు. ఆయన అభిషేకం అంటే అభిషేకానికి శిరస్సు వంచారు యేసుక్రీస్తుల వారు. నువ్వు మాట్లాడాలంటే శిరస్సు వంచారు ఆయన. ప్రతి దానికి తండ్రికి లోబడిన ప్రియకుమారుడిగా ఆయన మనకి కనబడుతున్నాడు. ఓకేనా? అభిషేకం గురించి మనకు అర్థమైంది కదా. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని అంటున్నాడు. ప్రకటించుటకును. కనుక ఇక్కడ ఈ రాయబడినటువంటి మాటల్లో నలిగిన హృదయం గల వారిని ఏం చేయలేనా? నలిగిన హృదయం గల వారిని దృఢపరచాలి. ఇప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంతో ఉన్న వారిని దేవుడు అలక్ష్యించేయనన్నాడు. ఇప్పుడు మనం కూడా నేడు ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అలాగే ఈ లోకానికి వచ్చి విరిగిన హృదయం గల వారిని ఎంతోమందిని ఆయన ఏం చేశాడు? బాగుపరిచాడు, స్వస్థపరిచాడు, వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. చెవి లేని వారికి, కళ్ళు లేని వారికి, మూగవారికి, ఏమంటే బలహీనులకి, రోగులకి
కుష్ఠరోగి వ్యాధిగ్రస్తులకి ఆయన ఏం చేశాడు? విరిగిన హృదయం గల వారిని ఏం చేశాడంట ఆయన? దృఢపరిచెను. చెరలోనున్న వారికి విడుదలనిచ్చాడు. పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తుల వారు విడుదలనిచ్చారు. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించారు. బంధింపబడ్డారు కొంతమంది. సాతాను ఇదిగో 45 ఏండ్ల నుంచి 20 ఏండ్ల నుంచి సాతాను బంధించేశాడు. ఈమెను నడువు వంగిపోయేటట్టుగా చేశాడు. సాతాను అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను, ఇదిగో అబ్రహాము కుమార్తె ఈమెను సాతాను ఏం చేశాడు? బంధించేశాడు, కట్లు కడేశాడు. అలాంటి వారిని అందరినీ విడిపించినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అలా యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ఈ మాటలను బట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఏం పొందుకుంటున్నాం? వాక్యం ద్వారాగా అభిషేకాన్ని పొందుకుంటున్నాం. ఇప్పుడు అభిషేకం పొందుకున్నటువంటి మనం కూడా ఏం చేయాలి? బాధల్లో ఉన్న వారి కొరకు, వేదనలో ఉన్న వారి కొరకు, సమస్యల్లో ఉన్న వారి కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు, నష్టాల్లో ఉన్న వారి కొరకు, ఇప్పుడు మనం వాళ్ళందరి కొరకు వారి కుటుంబాల పక్షాన ప్రభు సన్నిధిలో మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు అంతకాలి తీరుబడి ఎవరికి ఉంది? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోవడానికి, ఈ పరిచర్య చేయడానికి మనం బోర్డు అంత టెంకలు కట్టేస్తున్నాం. ఇక ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను ఎప్పుడు దేవునిలోనికి నడిపించేది అంటే ఇదంతా దేవుని పిల్లలుగా మన మీద భారం ఉంది. ఇదంతా మన మీద బాధ్యత ఉంది. అందుకనే ఆత్మతో అభిషేకంతో నింపబడిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్యకు అప్పగించుకుంటారు. మన సంఘంలో చూడండి, అందరూ వాక్యం చెప్పేవారు ఎక్కువ, అంటే ప్రార్థన చేసేవారు కూడా ఎక్కువే, వాక్యం చదివేవారు కూడా ఎక్కువ. అంటే అందరూ ఉండాలి సంఘంలో. ప్రార్థనా పరులు ఉండాలి, బోధకులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి, పరిచారకులు ఉండాలి. ఇలా వీళ్ళందరినీ కలగలుపుని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చేశారంటే వీళ్ళందరినీ ప్రకటించుటకును, 2వ వచనం చదువుదాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండనను ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అన్నారు కదా. అప్పటికే వీళ్ళకి రాజు లేక చాలా మంది దుఃఖపడ్డారు. యేసుక్రీస్తుల వారు రానంత వరకు రాజు లేడు కదా, వారికి సరైన రాజు వచ్చేంత వరకు దుఃఖపడ్డారు. దుఃఖపడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గారు వారు ధన్యులు, వారు కనికరం పొందుదురా, వారు లేకపోతే సంతోషించుదురా. ఏమండి? కనుక ఇలా మన కొన్ని లేఖన భాగాలు మనకు ఎదురవుతున్నప్పుడు ఇప్పుడు దుఃఖంలో ఉన్న వారిని ఏం చేయాలట? ఏమండి? ఆ దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. చెప్పనమ్మ ఈసారి. సియోనులు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, పాపభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే దేవుడు ఎందుకు పంపించాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని? ఇదిగో ఎలాంటి వారిని అందరినీ రక్షించడానికి నన్ను పంపాడు అని ఇది యేసుక్రీస్తుల వారికి సూచనగా, ఛాయగా, ముంగుర్తుగా ఉంది. అలాగే ఇప్పుడు చెరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు యెషయా గారి ద్వారాగా, దేవుడి ద్వారాగా యెషయా ప్రవక్త కూడా వీళ్ళు ఏం చెప్తున్నాడు వాళ్ళందరికీ? మీరు ఎన్నాళ్ళు చెరలో వెళ్ళి బోర్డని ఇబ్బందులు పడ్డారు కదా, దుఃఖ వస్త్రాలు వేసుకున్నారు కదా, ఇప్పుడు సంతోష వస్త్రాలు వేసుకుంటారు. మీరు బూడిదలో ఉన్నారు కదా, బూడిదకు ప్రతిగా పూదండను మీ మెడలో వేసుకుంటారు. మీరు అలాంటి నిరీక్షణ కలిగి ఉండని ఆ రోజు యెషయా ప్రవక్త వారికి ఊరటనిచ్చారు. ఇది ఆత్మ సంబంధంగా మనం మలుచుకుంటే ఇప్పుడు సంఘంలో మనకు కూడా ఏముంది? ఎలాంటి ఓదార్పు ఉంది. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు దుఃఖాలు పడతాం, బాధలు పడతాం, కష్టాలు పడతాం, కన్నీళ్ళు పడతాం. మనం పరీక్షలు గుండా దేవుడు నడిపిస్తాడు. కానీ మనం ఎంత అయితే పోగొట్టుకున్నామో, క్రీస్తు కొరకు మనం ఎంత అయితే త్యాగం చేసుకున్నామో వాటిని అన్నిటినీ మరలా తిరిగి తీసుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తానని అంటున్నారు ఆయన. ఓకేనా మోషే బాబు? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కింద మాట చదువు. యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు నీతి అను మస్తాకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టును. ఓకేనా మోషే బాబు? అంటే ఇక్కడతో మనకి ఈ మొదటి సారాంశంలో మొదటి 3 భాగాల వివరణ మనకి మనం చూసాం కదా మోషే బాబు, నేర్చుకున్నాం కదా. ఒకసారి ఇప్పుడు మనము 4వ వచనం నుంచి చదువుకుంటూ మరి కాస్త ముందుకు వెళ్దాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తానని అంటున్నాడు అని అంటే
కొన్నింటిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే వారికి రెట్టింపునిస్తానని ఇక్కడ ఈ మాటల్లో మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 4వ వచనం చదువుదాం. 4వ వచనం ఒక్కసారి మనము హ్మ్. హ్మ్. 4వ వచనం చదివేసుకుందాం. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను వారు కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేతురు. అంటే ఇక్కడ పాడైపోయిన వాటిని మరలా తిరిగి కడతారని చెప్పినాడు కదా దేవుడు. ఇక్కడ ఇంతకీ ఏం పాడైపోయినాయి? బబులోనీయులు మన యోధా వారిని యోధా దేశం నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు యోధా దేశాన్ని అంతటిని కూడా పాడు చేసేసారు. వారి పట్టణాలని, వారి ప్రాకారాలని. ఈరోజు బాంబులేసి ఎలాగైతే ఒక దేశాన్ని మరొక దేశం ఎలా ఆక్రమించుకుంటుందో మోషే బాబు, ఆ రోజు కూడా ఒక దేశం మరొక దేశాన్ని పట్టుకుని వెళ్ళే ముందు వారు పట్టుకుని పోతున్నప్పుడు ఆ దేశాన్ని ఏం చేసేవారు? వాళ్ళు అగ్నితో కాల్చేసేటువంటి వారు. ఇంకా మనము ఆ న్యాయాధిపతుల గ్రంథాలకి అక్కడికి వెళ్తే ఈ భాగాలు మనకి, రాజుల గ్రంథాలు ఈ భాగాలు మనకి కనపడతాయి. ఓకే, రైట్. ఇప్పుడు పాడైపోయిన వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తారంటే తిరిగి కడతారని ప్రవక్త యెషయా ప్రవక్త చెప్పాడు కదా. ఆ రోజు యెరూషలేము దేవాలయాన్ని కట్టాడు. ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఈరోజు పాడైపోయారు, పాపంలో ఉండి చెడిపోయి పాడైపోయినటువంటి మానవ దేహాలను ఏం చేయాలి? తిరిగి మనము తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, తిరిగి కట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, దేవుడు నిర్మించిన దేవాలయము. ఆ దేవాలయము చితికిపోయింది కనుక ఇప్పుడు మానవ దేహాన్ని కట్టే పనిలో మనం అందరం ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా మోష్ బాబు? దీని గురించినటువంటి ఒక చిన్న రెఫరెన్స్ మనం చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. ముందుగా ఒక్కసారి మనము ఇందాక 3వ వచనంలో ఒక మాట మర్చిపోయాం. మనం 3వ వచనంలో అంటే మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 3వ వచనానికి సంబంధించినటువంటి ఒక మంచి రెఫరెన్స్ చూసి అప్పుడు 4వ వచనం రెఫరెన్స్ చూద్దాం. ముందుగా 3వ వచనం రెఫరెన్స్ చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం ఎంతనైనా 26వ వచనం. మొదట నుండినట్లు మీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. దేవుడు ఏం చేస్తాడట? మొదట నుండినట్లు న్యాయాధిపతులను మీకు మరలా ఇచ్చేదను. ఆదిలో ఉన్నట్లు మీకు ఆలోచనకర్తలను మరలా ఇచ్చేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. నీతిగల దానివి, నమ్మకమైన దానివి నీకు పేరు పెట్టాలనంటే నీకేం చేస్తానంటే మొదటిగా నీకు ఎవరైతే న్యాయాధిపతులు ఉన్నారో వాళ్ళందరినీ నీకు విచారణకర్తలని నీకు నేను పుట్టిస్తాను. అలా పుట్టించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు బలపడతారు. కారణం ఏంటంటే వీళ్ళ ఆదరణ లేక, వీళ్ళ రాజు లేక, వీళ్ళని నడిపించే నాయకులు లేక వీళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కానీ ఒకప్పుడు బబులోని దేశానికి వెళ్ళకముందు వీళ్ళకి రాజులు ఉన్నారు, విచారణకర్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇంకా ఏమిటి యాజకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెరలో నుంచి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీ అందరికీ విచారణకర్తలను, న్యాయాధిపతులను నేను మొదటలో మీకు ఇచ్చాను కదా, మరలా నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే నేడు దేవుని కొరకు మనం వేటినైతే పోగొట్టుకున్నామో, నేడు దేవుని కొరకు మనం వేటినైతే వదులుకుంటున్నామో, మరలా వాటిని తిరిగి పొందుకునేటట్టుగా మొదట మనకి ఏదైతే సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించాడో మరలా వాటిని మీకు తిరిగి నేను అనుగ్రహిస్తాను రా నాయన, నా బిడ్డలారా, నా పిల్లలారని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము రాయబడిన సందర్భం ఎవరి కొరకు చెబుతున్నాడో మొదటిగా, తర్వాత రెండవది ఈ సందర్భం సంఘానికి ఎంతవరకు, మూడవదిగా ఈ సందర్భం నాకెంతవరకు, ఇలా మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవునిలో మరింతగా దగ్గర అయిపోతాం మనకి. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు 4వ వచనం మనం చదువుకున్నాం కదా, పాడైన స్థలాలను మీరు కడతారు, మరలా తిరిగి దాన్ని నిర్మిస్తారని ఒక మాటని చెప్పాడు కదా. ఇప్పుడు దాని గురించినటువంటి ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. మనం 58వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 58వ అధ్యాయము 12వ వచనం. పూర్వకాలం నుండి పాడైన స్థలములను పూర్వకాలము నుండి పాడైన నీ జనులు కట్టెదరు. పాడైన స్థలములు నీ జనులు కట్టెదరు.
అనేక తరముల క్రిందట పాడైన పునాదులను నీవు మరలా కట్టెదువు. విడవబడిన దానిని బాగు చేయువాడు అనియు దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. అంటే పాడైన వాటిని ముందుగానే కడతాడని దేవుడు ఏం చేశాడు? ప్రవచనాన్ని అనుగ్రహించాడు, అందించాడు. ఇప్పుడు మనం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61:5. ఓకేనా మోషే బాబు? అన్యులు నిలబడి నీ మందలను మేపెదరు. అన్యులలో నిలబడి మీ మందలను లేపెదను. పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. ఓకేనా? అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అన్యజనులు నిలబడి నీ మందల్ని మేపుతారు, ద్రాక్ష తోటను కాయడానికి నీకు వ్యవసాయకులు కూడా ఉంటారు. ఇది జరుగుతుందని నేను సెలవిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు అనమాట. ద్రాక్ష తోట కాపర్లో కూడా నీ దగ్గర ఉంటారు, వ్యవసాయకులు ఉంటారు, మందలు మేపేవారు ఉంటారు. మరలా నీకు పూర్వపు స్థితి వస్తుందని దేవుడు యోధా వారికి ఆజ్ఞయిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనకి కూడా ఇలాంటి వారిని ఇస్తాను అని అంటున్నాడు. పనివారిని ఇస్తానంటున్నాడు, వ్యవసాయకుల్ని ఇస్తానంటున్నాడు. కనుక ఇలాంటి దానికి కూడా మరి కొంతమందిని దేవుడు నియమించాడు కనుక వారి నియామకంలో ఎలాంటి వారు వాటిని పొందుకుంటారు. ఒకసారి మనం 5వ వచనానికి సంబంధించి ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. ఇది పక్కన ఉన్నటువంటి 60వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. 60వ అధ్యాయము 10-11 వచనాలు. అన్యులు నీ ప్రాకారములను కట్టెదురు, వారి రాజులు నీకు ఉపచారము చేదురు. వారి రాజులు ఏం చేస్తారట? అన్య రాజులు వీళ్ళకి ఏం చేస్తారు? ఉపచారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు, ద్రాక్ష తోట పని చేస్తారు. ఇక ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కటాక్షించి నీ మీద జాలిపడి ఉన్నాను. చూడు మోషే బాబు, అక్కడ నీ యొద్ద జనములు భాగ్యము తేబడినట్లు వారు రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లును నీ ద్వారములు రాత్రి మగళ్ళు వేయక నిత్యము తెరవబడి ఉండును. అంటే రాజులు సహితము వీళ్ళకి ఏం చేస్తారట? సేవ చేస్తారు అని దేవుడు ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇస్రాయేల్ దేశము ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఎలా ఉంటుందని అంటే దేశాలన్నిటికీ ఇస్రాయేల్ ప్రధానమంత్రిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దేశాలకు అన్నిటికీ కింగ్ ఎవరు? ఇప్పుడు మోడీ. అదే మన దేశానికి మోడీ కింగ్. ఇప్పుడు అన్ని దేశాలకి కింగ్ ఎవరో వాళ్ళలో ఒక యూనిటీకి వస్తే ఎవరైతే జనాభా, ఎవరైతే సామాగ్రి, ఎవరైతే అన్నింటిలో ఎక్కువ స్థాయిలో ఉన్నారో వారిని గొప్పవారిగా అన్ని దేశాలకి ప్రధానిగా ఆయన్ని ఒకవేళ స్వీకరిస్తారేమో. అక్కడ దాకా ఎందుకు మనం ఆలోచన చేస్తే మన కుటుంబాల్లో ఎవరిని మనం గొప్పగా చూస్తాం? కుటుంబ యజమాని ఎలాగైతే చూస్తామో ఈరోజు ప్రపంచ దేశాల్లోనూ కూడా అలాగే కింగ్ రాజులు అనమాట. అలాగే ఇప్పుడు ఆనాటి ప్రపంచ దేశాలకు అన్నిటికీ ప్రధానిగా ఏ దేశం కాబడుతుంది? ఇస్రాయేల్ దేశం కాబడుతుంది. ఈరోజు కూడా ఏమంటున్నారంటే మాది అంతా భూభాగం మాదే అని ఇప్పుడు ఇస్రాయేల్ అన్ని దేశాల మీద ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాలు కలిపి ఈ ఇస్రాయేల్ మీద ఫైట్ చేసిన దానికి వీళ్ళు ఉంటారా? ఉండరు. కనుక ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని బట్టి మనము ప్రజలను బట్టి, సొసైటీని బట్టి, బైబిల్ని బట్టి మనం ఏం చేయాలి మోషే బాబు? ముందుకు వెళ్ళాలి. ఓకేనా? ఈ సందర్భం మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము మరొక భాగంలోనికి వెళ్ళిపోదాం. 6వ వచనం చదువు ఒకసారి. 5వ వచనం అయిపోయిందా? అయిపోయిందా 5వ వచనం? వెరీ గుడ్. ఇప్పుడు 6వ వచనం కూడా అయిపోయిందా? ఓకే, 6వ వచనం చదువు. వారు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గురించి చెప్పుదురు, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయపడుదురు. ఇప్పుడు ఒక మాట అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఎవరిని అంటే అప్పటికి యాజకులు కట్టలేరు వీళ్ళు బబులోని దేశంలో ఉన్నదప్పుడు. ఒకవేళ ఉన్న అంతలాగా రాలేదేమో ఒకవేళ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మరలా మీరు నాకు యాజకులు అగుతారు, మరలా ధర్మశాస్త్రాన్ని నేను ఇస్తాను, మరలా ప్రవక్తలను ఇస్తాను, మరలా నేను పరిపాలిస్తాను. ఇప్పుడు మరలా రాజు ప్రవక్తలు వీళ్ళందరూ ఎవరంటే యేసుక్రీస్తుల వారు. ఇంకా మరలా వీళ్ళకి చెరలో నుంచి వచ్చిన తర్వాత మరలా ఇక రాజులు అంటూ ఎవరు లేరు. యేసుక్రీస్తుల వారి కొరకే, మెస్సయ్య కొరకే ఎదురు చూస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఒక మాట ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం కనబడుతుంది? ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా ఎవరు? ఇప్పుడు యాజకులు, అవును కదా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రకటించు నిమిత్తమును మీరు ఏర్పరచబడిన రాజులను, యాజకులైన దేవుని
సమూహమునై ఉన్నారని మనకి మొదటి పేతురు పత్రిక ఏమండి ఆ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ భాగాలు మనకు కనబడతాయి. అలాగే నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మరి నాకు యాజకులగినట్లుగా అహరోను కుమారుల్ని అందరినీ నా దగ్గరికి తీసుకురని మరి దేవుడు మోషే గారితో చెప్పడం మనకి 28వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది. ఓకేనా? ఇలా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో. ఇప్పుడు ఒకసారి మనం ఇప్పుడు 7వ వచనం చదివేసుకుందాం. 7వ వచనం ఎందుకనంటే ఇవన్నీ తీయాలంటే మనకి లేట్ అయిపోతుంది కదా. 3 సందర్భం తీయాలని ఇంకా సమయం లేదు. ఇప్పుడు 7వ వచనం చదివేసుకుందాం, మనకి సమయం అయిపోతుంది కదా. 7వ వచనం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవింతురు, వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. ఇక్కడ ఈ 7వ వచనం కూడా షార్ట్ కట్ గా మనం మాట్లాడుకుంటే రెట్టింపు అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటామో మోషబాబు, రెట్టింపునిస్తాను అని అంటున్నాడు. వారు తమ దేశములో నిందకు ప్రతిగా తాము పొందిన ఏటట మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవింతురు. ఏమండి, నిందకి అవమానానికి రెట్టింపునిస్తాను అని అంటున్నాడు. కనుక కొన్ని నిందలు పడే సమయం వచ్చినప్పుడు మనం బెంబుర్లు ఎత్తుకోకూడదు. ఇప్పుడు యోధావారు బబులోని చెరకు వెళ్ళారు కదా, వాళ్ళకి ఒక నింద, మా దేవుడు లేడా అన్నట్టుగా అయిపోయారు వాళ్ళు. కానీ బబులోనికి మంది ఎవరు? దేవుడు ఈ విషయం వారికి తెలియదు, చాలా మందికి తెలిసినటువంటి వారు ధన్యులు. ఓకే, ఇలాగ వారికి ఒక నింద వచ్చి పడ్డది, తర్వాత అవమానం వచ్చి పడ్డది. ఈ అవమానము నిందలతో ఉన్నటువంటి వీళ్ళకి మీకు రెట్టింపు అని చెబుతున్నాడు. వాళ్ళకి ఏమని చెప్తున్నాడు మోషబాబు? రెట్టింపు అని ఆ రోజు చెప్పాడు. ఇప్పుడు యోబు గారు దేవుని మహిమ నిమిత్తం ఆయన ఏం చేశాడు? చాలా శ్రమలు, కష్టాలు, బిడ్డల్ని అందరినీ పోగొట్టుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. అయితే దేవుడు లాస్ట్లో ఏం చేశాడు? ఆయన అదనమాట తిరిగి రెట్టింపు ఇచ్చారు, ఇవ్వలేదు ఆయన? ఓ ఎస్, ఇచ్చారు. బిడ్డలకి మరలా రెట్టింపునిచ్చాడు. కొంతమంది బిడ్డలు పరదేశులు ఉంటే కొంతమంది బిడ్డలు ఆయన దగ్గర ఉండేటట్టుగా చేశాడు. గాడిదలు, ఒంటెలు, ఎద్దులు, ఏమండి ఇవన్నీ ఏమైనా రెట్టింపు అవని దేవుని కొరకు బ్రతికే వారికి. ఇప్పుడు సంఘంలో మనకి ఎవరిని బట్టో కొంచెం అంత ఇబ్బందులు ఎదురవని, ఎవరిని బట్టో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వాటికి ఒకవేళ మనం ఇబ్బంది పడితే, ఒకవేళ నువ్వు అవమానంగా భావిస్తే దాన్ని మరలా దేవుడు ఏం చేస్తానంటే రెట్టింపునిస్తానంటున్నాడు. ఒకవేళ దేవుని మహిమ కొరకు ఒకవేళ కుటుంబాన్ని వదిలి, సంఘాలను వదిలి దూర ప్రాంతాల్లోనికి వెళ్ళి మనం బ్రతుకుతున్నామేమో, కానీ మరలా దేవుడు అంటున్నాడు, మరలా నిన్ను ఇక్కడికి రప్పిస్తాను, మరలా నీకు రెట్టింపుని అంటున్నాడు, రెట్టింపునిస్తానంటున్నాడు. కనుక ఆయన గురించి మనం ఒక మంచి మాట చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము ఒక్కసారి మనం 7వ వచనానికి సంబంధించి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి అంటే ఇంకా వెనక రావాలను. జకర్యా, వెరీ గుడ్. 9వ అధ్యాయం 12వ వచనం. తమ్ముడు తీసాడమ్మా. ఓకే, 9వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారిలారా మీ కోటంలో మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండంతలుగా ఏం చేస్తాడు దేవుడు? రెండింతలుగా యోబు గారికి చేశాడు, తన పిల్లలకి కూడా చేస్తానంటాడు. కనుక రెట్టింపులు చేస్తామని మనం దాని కొరకు ఎదురు చూడకూడదు. దేవుడు ఎంత ఇస్తే అంత మనము తీసుకోవాలి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని చున్నానని ఆగురు గారి ప్రార్థన దైవ సేవకులు మనకు నేర్పించారు కదా. కనుక 2 మనవులు, ఇప్పుడు 2 ఆత్మలు, 7 ఆత్మలు మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలి? నిరంతరం ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి. ఒకసారి మనకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. నువ్వు 32వ అధ్యాయం చేతెళ్ళి తమ్ముడు 31వ అధ్యాయం 9వ వచనం చేశాడు. నువ్వు అలా పట్టుకో. 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా బాటను నీళ్ళ కాలవల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను ఏం చేస్తానంటే నడిపిస్తానంటున్నాడు. వారి పట్ల నేను ఏం చేస్తానంటాడు? ఆయన జాలి పడతానని అంటున్నాడు. ఇప్పుడు 32వ అధ్యాయము 40వ వచనాన్ని కూడా చదువుదాం. వెరీ గుడ్.
నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఏమండి, దేవుడు మేలు చేస్తాడట. ఆ మేలును పొందుకోవడానికి మనకి ఏమి నేర్పిస్తాడట? ఆయన భయభక్తులు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారికి రెట్టింపు దీవెనలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఓకేనా? దీనిని మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు 9వ వచనం చదివేసుకుందాం. ఇంకా 3 వచనాలు ఉన్నాయి మనకి చివరిగా. ఓకేనా? ఇప్పుడు మనము రెండో భాగంలో మనం చూడవలసిన 4 నుంచి 6 వచనాల్లో పాత స్థలాలు కట్టబడడం. రెండవ భాగంలో మనం 4 నుంచి 6 వచనాలు ఏంటంటే పాత స్థలాలు కట్టబడము, యాజకులకి మరి సేవ చేయడానికి దేవుడు సేవకులు నియమిస్తాడని మనకు తెలిసింది. ఇక 7 నుంచి 9 వచనాల్లో ఆశీర్వాదం మరియు నిత్యానందం. ఏటి మోషే బాబు? ఆశీర్వాదము మరియు నిత్యానందం. సిగ్గుకు బదులు ఏటట? సంతోషము. అవమానానికి బదులు రెట్టింపు ఆశీర్వాదాలు. మనం చూసేసాం కదా. నిత్య నిబంధన దేవుడు తన ప్రజలతో జరిగిస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో వచనం నుంచి మనం చదువుకోవాలి? 9వ వచనం నుంచి చదువుకోవాలా? ఓకే. ఇప్పుడు 9వ వచనం నుంచి అంటే చివరిగా మనం నీతి వస్త్రాలు అనగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వస్త్రాలు ధరించుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో అలాంటి వస్త్రాలతో ఆయన పిల్లలకు మనకు ఆనందాన్ని యోధవారి కలగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్నో వచనం నుంచి? 8వ వచనం అయిపోయింది. ఏంటి అవలేదు? ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలములను వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయదును. దేవుడు ఏం చేస్తాడట? వారితో నిత్య నిబంధన. ఇందాక మనం ఇర్మియా గ్రంథము 32:40 వచనం చూసుకుందాం కదా. వారితో నేను నిత్య నిబంధన చేస్తాను, వారికి మేలు చేస్తాను, అలాగే వారు నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తానని మనం ఇందాక 32:40లో చదువుకున్నాం కదా. ఇప్పుడు 9వ వచనం కూడా చదువుకుందాం. జనులలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందరు. అంటే దేవుడు ఆశీర్వదించినటువంటి జనమని చెప్పుకోవడానికి దేవుడు ఆశీర్వదించినటువంటి జనమని చెప్పుకోవడానికి దేవుడు కొంతమందిని ఏం చేస్తాడనమాట? దీవిస్తాడు, ఏర్పరచుకుంటాడు, వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దైవ సేవకులు బిఎల్ రాజు గారు ఉన్నారు. వారు మేము ఇరువురం కలిసి కరెంటు పని చేసేవాళ్ళు. ఆయన తదుపరి దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన భుజబలాలని ఎత్తి చేస్తారు. ఆయనకి ఒంటరిగానే ఉండేవారు, కరెంటు పనికి వెళ్తుంటారు. అంతకుముందు గొప్ప పరిచర్య, గొప్ప పని. మరి అనేక మంది ఏఈలు డిఈలతో వారికి సంబంధం ఉండి కరెంట్ ఫీల్డ్ చాలా హై స్థాయిలోనికి వెళ్ళారు. అయితే మరలా కొన్ని ఇబ్బందులను బట్టి వారు మరలా ఆ ఫీల్డ్ తగ్గించుకుని మన దేవుని పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మరలా ఆయనకి ద్వారాన్ని తెరిచారు. అప్పుడు గృహాన్ని కట్టారు, గృహం మీద గృహాన్ని కట్టారు, మరలా కొన్నింటిని సంపాదించుకోగలిగారు. ఈరోజు ఒక దైవ సేవకులుగా ఎంత గొప్పగా కనబడాలో అంత గొప్ప స్థాయిలో దేవుడు ఆయన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వదించిన జనమని చెప్పుకోవాలని. అలా దైవ సేవకుని బట్టి వారితో పనిచేస్తున్నటువంటి వారిని, ఇతర సహోదరుల్ని, ఇతర వారిని, సంఘంలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు? దేవుడి పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని కుటుంబాలని ఆకాశం అంత ఎత్తులో దేవుడే నిలబెట్టాడు. ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అంటే, వారు యెహోవా చేత ఆశీర్వదించిన జనమని వారు చూసిన వారందరూ ఒప్పుకుందరు. ఇప్పుడు దైవ సేవకులను ఇతరులు చూస్తుంటే ఏమనుకుంటున్నారు? ఈ ఆశీర్వాదం అంతా ఆయనకి ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడు, ఎందుకంటే ఆయన సేవకులు కనుకని. అలాగే సంఘానికి వెళ్తున్నటువంటి వారిని బయట ఉన్నటువంటి వారు చూస్తారు, ఎవరు ఒకప్పుడు వీడికి తొడుక్కోవడానికి సొక్కా ఉండేది కదా, ఇప్పుడు సొక్కా మీద సొక్కా వేసుకెళ్తున్నాడు ఏంటి అని అన్నదప్పుడు అది దేవుడు వాళ్ళకి ఇచ్చాడరా, మనకి ఎందుకురా అని పక్క వాళ్ళు అంటూ ఉంటారు. వాడికి ఉన్నప్పుడు ఒకప్పుడు ఇల్లు ఉండేది కాదురా, ఇప్పుడు ఇల్లు ఎలా వచ్చిందిరా, దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి ఏమున్నాయి? ఇప్పుడు దైవ దీవెనలు ఉన్నాయి. వాటిని అన్నిటిని పొందుకుంటారు పిల్లరా. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏది నేను పోగొట్టుకోలేదంటాడు. కనుక ఈ భూమి మీద మనం ఏటినైతే అనుభవించాలో వాటిని అన్నిటిని అనుభవిస్తాం. వాటన్నిటితో పాటు పౌలు గారు ఒక మాట అన్నారు, నేను క్రీస్తు పక్షాన శ్రమ పడుటే నాకు మేలు అని అన్నాడు.
క్రీస్తు పక్షం నేను శ్రమపడుట కూడా నాకు అనుగ్రహింపబడింది అన్నాడు. మేలు కాదు, అనుగ్రహింపబడింది. నేను క్రీస్తు పక్షాన శ్రమపడాలి, అది నాకు అనుగ్రహింపబడింది అని అంటున్నాడు. ఇప్పుడు ఆస్తులు అనుభవించాలని కొంతమంది అంటారు, ఏమండి ఉన్న వాటిని అనుభవించాలని మరి కొందరు అనుకుంటారు. కానీ మనం దేన్ని అనుభవించాలి? శ్రమను అనుభవించడానికి మనము సిద్ధపడాలి. ఓకేనా మోషబాబు? ఇక చివరిగా దీన్ని కూర్చున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. వెరీ గుడ్. 59వ అధ్యాయము ఎన్నో వచనం ఉన్నానా? 8వ వచనం 21. యెషయా గ్రంథము 59:21. ఓకే రైట్. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, మోషబాబు అక్కడ చూడాలి, నీ నోట నుండి, నువ్వే చదువుకోవాలి దీన్ని, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. వీళ్ళు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని అంటే దైవ సేవకులు, వారు కుమారులు. దైవ సేవకులు కుమారులు కూడా ఏం చేస్తారు? వృద్ధిలోనికి వెళ్తుంటారు. కారణం ఏంటంటే వీళ్ళు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని చెప్పుకోవడానికి సంఘంలో పెద్దలని, సేవకుల్ని, విశ్వాసుల్ని, ఏమండి అనేక మంది మనకి ఇక్కడ సూచనగా ఛాయిగా ఏం చేస్తున్నారు? జయతల్లి కనబడుతున్నారు. ఒకసారి ఇదే యెషయా గ్రంథము దేవుని చేత ఆశీర్వదింపబడిన జాతి జనాంగం అని చెప్పుకోవడానికి 65వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 65:23. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటికే పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. ఎవరటి వీళ్ళు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. వారు సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారి సంతానపు వారు వారి యొద్ద ఏం చేస్తారట? ఉంటారు. ఇది దేవుని వాగ్దానము. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారని చెప్పడానికి ఎన్ని మాటలు మనల్ని ఆదరింపచేస్తున్నాయో చూడండి. ఇక అబ్రహాము గారి కాలానికి వెళ్ళిపోతే దేవుడు అబ్రహాము గారితో ఏమన్నారో తెలుసా? ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అబ్రహాము గారితో దేవుడు ఏమంటున్నాడు? 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఓకేనా? వదిలే. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను శపించిన వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములందు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము ఏం చేశాడు? భూమి యొక్క వంశములన్నీ కూడా ఎవరి యందు ఆశీర్వదింపబడతాయి అన్నమాట? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడుతున్నాయంటే అబ్రహాము దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడు ఆశీర్వదించేటువంటి జనులు ఎలా ఉంటారన్నమాట. ఎలా ఉంటారు? కీర్తన 128 అధ్యాయంలో రాయబడినట్లు ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు, అదనమాట. అలాగా ఆశీర్వదింపబడతారని మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. తమ్ముడు తీసాడు చేసి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నేను తీసాను చేశాను చదువుతున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఎన్నో వచనము? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఓకేనా? మీరు ఇశ్రాయేలును ఎలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. అట్లా వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. వీళ్ళెంతమందిని ఆశీర్వదించారంటే వీళ్ళు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలను కనుక దేవుడు వారిని ఆశీర్వదిస్తానని మనకి సెలవిస్తున్నారు. ఇక 10వ వచనం చదివేసుకుందాం. చివరిగా మనకి అయిపోయింది జయతల్లి. ఒక ఫైనల్గా ఒక 2 minutesలో మనం క్లోజ్ చేసుకుందాం. 1:13 అయింది కదా, 1:06 కల్లా మనం క్లోజ్ చేసుకుందాం, 1:05 కల్లా. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడ? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10-11
10 చదువు. శృంగారమైన పాగా ధరించుకుని శృంగారమైన ప్రార్థన తెరుచుకుని పెండ్లి కుమారుని రీతిగాను పెండ్లి కుమారి రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న ఆవరణతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ఆయన రక్షావస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా కాగా యెహోవాను బట్టి యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ ఈయన ఆత్మ ఏం చేస్తుందట? దేవుని ఆత్మ ఉల్లసిస్తుందట. ఏమో దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఉల్లసించుచున్నది. కొంతమంది ఆత్మను పౌలు గారు ఏమన్నారంటే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకూడండి అని మనకు లేఖనాల్లో బట్టి మాట్లాడుతుంది. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉండడానికి మనకు ఎలా ఉంటాం? ఉల్లాసంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. ఉల్లాసంగాను ఉత్సాహంగా అనేటువంటి ఒక పాట మనకు కనపడుతుంది. కనుక దేవునిలో ఉన్నటువంటి వాడికి నిత్య ఉల్లాస సంతోషాలు మనకి కలిగితాయి. ఇక 12 వచనం. భూమి మొలకలను మొలిపించినట్లుగాను భూమి మొలకలను మొలిపించుకున్నట్లుగా తోటలో విత్తబడిన వాటిని తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట సమస్త జనుల ఎదుట ప్రభువు యెహోవా ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఉజ్జింపజేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడట? నీతిని కీర్తిని వ్యాపింపజేస్తాను అని దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. భూమి మొలకలను మొలిపించినట్లుగా భూమి ఏం చేస్తుంది? మోషే బాబు మొలకలు మొలిపిస్తుందా? మొలిపించదా? మొలకలు మొలిపిస్తుంది. అలాగే తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేస్తానని తన పిల్లలకి చక్కటి మరి ఆదరణ ఆ రోజు యోధా వారికి ఇచ్చాడు. ఈరోజు స్థానిక సంఘానికి, క్రీస్తు సంఘానికి మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు కుటుంబాలకి, ఈరోజు బిడ్డలుగా మనందరికీ దేవుడు ఏమి అనుగ్రహిస్తున్నాడు? నీతిని కీర్తిని అనుగ్రహిస్తానని అంటున్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 25:9 టకా టకా టకా. యెషయా గ్రంథము నువ్వు ఇంకో రెఫరెన్స్ తీ. యెషయా గ్రంథము 25:9 ఎలాగ ఇచ్చాను. నువ్వు జైతెళ్ళి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. ఈ 10వ వచనానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు మనం చూద్దాం. 10వ అధ్యాయం 25వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున జనులు ఎలాగందరూ ఇదిగో మనను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనని యెహోవా ఈయన. మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే మన దేవుడు. ఏమండి? మనం కనిపెట్టుకుంటున్నాం ఈయన కొరకు. కనుక మనల్ని ఏం చేయడు? అవమానము మనల్ని అవమానము సిగ్గును నిందను పడనివ్వడు మనకి. కనుక ఈయన మనం కనిపెట్టుకునేటువంటి దేవుడు. ఇదిగో మనల్ని రక్షించునని మనల్ని కనిపెట్టుకుని ఉన్న దేవుడు, మనల్ని కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఒకసారి ఉండి చేతులు ఒక్క నిమిషం. 35వ అధ్యాయము 10వ వచనం చదువు. ఇవన్నీ చూడు, పేపర్లు అలా పాడైపోతున్నాయి, అలా తీయకూడదు. ఒకసారి నువ్వు ఎలా పట్టుకో, దీన్ని రివిజన్ చేసుకో. 35వ అధ్యాయము ఒకసారి మనము 10వ వచనం చదువుదాం. 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారి ఆనందముతో సంతోషం గలవారై వచ్చెదరు. వారి ఆనందంతో సంతోషం గలవారై సియోనుకు వస్తారు. అలాగే సంఘానికి కూడా మనం బాధల్లో, మన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు, మరలా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మనం పాటలు పాడుకుంటూ వెళ్తాం. ఇన్ని రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను, దేవా నీ మందిరాన్ని దర్శించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. ఇన్ని రోజులు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, కుటుంబ బిడ్డల కొరకు దూరదేశాలు వెళ్ళాను, దూరపట్టణాలు వెళ్ళాను, ప్రాంతాలు వెళ్ళాను, మరలా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు అని తన సన్నిధికి వెళ్తున్నప్పుడు అదొక ఆనందము. పరిశుద్ధుల్ని, సేవకుల్ని చూసేటువంటి ఆ సంతోషము, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాగే మరొక మాటను కూడా చూద్దాం. న్యాయము, స్తుతి భూమి నుండి మొలుస్తాయి కదా, యెహోవా కూడా ఏం చేస్తాడట? వీటిని అన్నిటిని మొలిపించును. 52వ అధ్యాయం 1వ వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సుందర వస్త్రాలను ధరించుకొనుము. కారణం దేవుణ్ణి మహింపరచాలి గనక. ఓకేనా మోషే బాబు? ఇక 45:8 చూద్దాం. ఇదే యెషయా గ్రంథం, నువ్వు తీసే చేతలే. 45వ అధ్యాయం 45వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 45:8. వెరీ గుడ్. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లును,
అంతరిక్షమా మహావర్షము కురిపించుము, భూమి నెరలు విడిచి రక్షణ భరించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. భూమి ఏం మొలిపించాలట? నీతిని కీర్తిని వ్యాపింపజేసేదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఓకేనా మోషే బాబు? ఇక 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూద్దాం. 55 చివరిగా తీసేజేతది. 55వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును. భూమి ఏం చేస్తుంది? విత్తుతుంది. అలాగే నీతిని కూడా భూమి నుంచి వస్తుంది, కీర్తి కూడా వస్తుందని దేవుడు తన వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. భుజించువానికి ఆహారమును కలుగుటికి అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నా నోట నుండి వచ్చే వచనం కూడా అలాగే ఉంటుందని దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. కనుక యెషయా గ్రంథము 61వ అధ్యాయము మరి చాలా గొప్పది, విలువైనదని మనకి సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చేయలేనటువంటి పరిచయను ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయం ద్వారా దేవుడు జరిగించాడు. ఇదొక మనకి అనుభవం, ఇదొక మనకి ఆశ్చర్యం. కనుక దేవుడు మరి మనల్ని అందరినీ ఇటు రీతిగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక చివరిగా కండ్లు మూసుకోండి, ఏమంటే చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుని నేటి పరిచయను ముగించుకుందాం. పరలోకమందున్న గొప్ప తండ్రి, మీకు వందనములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఈ దీని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం ద్వారా మీరు ధారాళంగా విస్తరించి మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు, నిలబెట్టారు. కృతజ్ఞతలు తండ్రి. దేవా, మరి యొక్క సమయంలో తండ్రి, ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని, క్రైస్తవ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీరు వారికి అనుగ్రహించినటువంటి సమయాన్ని, కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రభావ మీ మహిమ కొరకు పాటుపడుతుండగా మీ సహాయాలు తెచ్చండి. కొంతమంది నాయన వ్యక్తిగత ప్రార్థనలు, వ్యక్తిగత సువార్త ప్రకటనలు చేస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు ప్రభావ. ప్రతి ఒక్కరూ చేసే కార్యాలని తండ్రి ఇటు రీతిగా నాయన ఇదిగోనైనా ఈ మీడియా ద్వారాగా అనేక మందికి ప్రచురించడానికి సహాయాలు తెచ్చండి. మీడియా ముందుకు రావాలని కాదు కానీ నాయన మీ సంకల్పాన్ని తెలుసుకున్నటువంటి బిడ్డలు నాయన నశించిపోతున్నటువంటి వారికి ఈ మాటలు అందించడానికి నాయన వారొంతుగా బాధ్యతను పనిని సహాయాలు తెచ్చండి. ఎంతోమంది నాయన దీనిని బట్టి నాయన ఆలోచనలోనికి వెళ్తున్నారు, ఉద్దేశాల్లోనికి వెళ్తున్నారు. ఇది కేవలం మీ మహిమ, మీ ఘనత, మీ ప్రభావాలు తండ్రి. ఇలానైనా ప్రతి ఒక్కరూ వినిపింపబడి తండ్రి, నేర్చుకోబడి తండ్రి, ప్రేరేపింపబడి తండ్రి, తమ వంతుగా పనిని, బాధ్యతను ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ సహాయాలు తెచ్చండి. రాత్రికాల సమయంలో మా స్థానిక సంఘాలను, ఓదురు వైఎస్ఆర్ ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను, నూతన నాయన తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకులను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి. మరొక పర్యాయం ప్రభు మీ పాద సన్నిధి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి చక్కటి పరిచర్యతో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మనతో కూడిన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.